సార్ నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఉంది. మొత్తం ఆసక్తి రేపుతుంది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూపుతుంది. ఏ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశం పార్టీయా, వైసీపీయా? తెలుగుదేశమే గెలవాలి. తెలుగుదేశమే. ఓకే, తెలుగుదేశమే గెలవాలంటారు. గెలవాలి. ఎందుకని ఏం కారణం? ఎందుకంటే ఏం పరిశ్రమలు ఉన్నాయండి ఇక్కడ? ఏమున్నాయి? చదువుకున్నోడికి ఉద్యోగాలు ఏడున్నాయి? ఏమన్నా ఒకటన్నా తెచ్చాడా? అలా ముసలి వాళ్ళకి వద్దా పెన్షన్, ఆడవాళ్ళకి వద్దా ఏదో పెన్షన్లు అవి కానీ ఉంది చెప్పండి. ఏమన్నది అసలు ఏడా? అందరూ వలసపోతున్నారు. హైదరాబాదు ఇంకో బొంబాయి అటు ఇటు పోతున్నారు. మన ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో పాస్ పని చేసుకొని పోతున్నారు. ఏముంది ఇక్కడ మనకు? ఏం లేదు. ఏం పరిశ్రమలు ఉన్నాయి? అది మొత్తానికి తెలుగుదేశం పార్టీ గెలవాలంట. గెలిస్తే ఆడు ఏదో చేస్తానంటున్నాడుగా. ఇప్పుడు 5 ఏళ్ళు ఈయన చూసాము. 5 ఏళ్ళు మరి వీళ్ళు ముగ్గురు కలిశారు. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళని చూద్దాం. ఏముంది గుంటూరులో ఎట్లా మా పరిస్థితి? గుంటూరులో ఏముందండి? అటు ఇటు ఉన్నాయి. గుంటూరులో అటు ఇటు ఉన్నాయి. చెప్పేది ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు నాయుడు అవుతారంటారు. రావాలా, వస్తేనే మరి. లేకపోతే ఇక్కడ అప్పుల మీద అప్పులే. పెన్షన్ ఇస్తున్నాడు, అక్కడ వేస్తున్నాడు. ఆటో వాడిని కదిలిస్తే 10,000 ఇచ్చాడా, 30,000 తెంగాడు అంటున్నారు. సరే అండి, సరే సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం పార్టీ, వైసీపీ? తెలుగుదేశం పార్టీ గెలిచిందండి. తెలుగుదేశమే గెలుస్తుంది. ఓకే, ముఖ్యమంత్రి అవుతారా మరోసారి చంద్రబాబు నాయుడు? అవుతాడండి. మార్పు కోరుకుంటున్నారు అయితే? చంద్రబాబు నాయుడు రావాలి, పేదలు బాగుండాలి. అంతే అంతే. గుంటూరులో కూడా తెలుగుదేశమే. గుంటూరులో కూడా తెలుగుదేశమే. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలుస్తారు కదా? గెలుస్తారు. ఓకే, దానికి మరోసారి మళ్ళీ టీడీపీ గెలవాలంటారు. గెలవాలి. జగన్ వద్దా? ఓకే, మార్పు కావాలంతే. థ్యాంక్ యూ. నమస్తే అండి. మామూలుగా ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీయా, వైసీపీయా? ఒక నైట్లో రాజకీయాలు మొత్తం మారిపోతాయి అన్న. ఏది గెలిచిందంటే ఏం చెబుతాం. అయితే ఏంటంటే 190% అయితే టీడీపీకే ఉండిద్ది. టీడీపీకే ఉంది. టీడీపీకి గెలిచే అవకాశం ఉంటుంది అంతే. ఏంటంటే ఇవన్నీ రేట్లు పెంచి చేసి జనాలు గుల్లైపోతారు. గుంటూరు పార్లమెంట్ ఎట్లుంది? గుంటూరు పార్లమెంట్ ఈస్ట్ వెస్ట్, మంగళగిరి, తాటికొండ, పొన్నూరు, అలాగే తెనాలి ఉంది, ప్రతిపాడు ఉంది. మొత్తం టీడీపీకి ఉంది. మా పత్తిపాడు మండలం. ప్రతిపాడు ఇది? పత్తిపాడు మండలం. మా మండలం మొత్తం టీడీపీకే ఉంది. గుంటూరు లోక్సభ టీడీపీ అంతే. గెలిచే అవకాశాలు ఉంటుంది అంట. థ్యాంక్ యూ. నమస్తే అన్న. పేరు? నా పేరు రాము. ఏం చేస్తుంటారు మీరు? మేము కరెంట్ స్తంభాలు లైన్ వర్క్ చేస్తుంటాం. ఓకే, మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఎట్లుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మెయిన్ పార్టీ మేము చెప్పలేం, కానీ మా ఏరియా పార్టీ మేము మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే మా ఏరియాలో 2 నుంచి ఉన్నారు. ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ వెల్లంపల్లి సీను, టీడీపీ బోండా ఉమ్మగారని నించున్నారు. విజయవాడ. విజయవాడ ఏది మన సింగనగర్ ఏరియా. బోండా ఉమ్మకి వేస్తారు ఓటు. టీడీపీ. ఎందుకంటే వెల్లంపల్లి సీన్ గారు మా ఏరియా కాదు. బోండా ఉమ్మగారికి అంతకుముందు బోండా ఉమ్మగారు అంటే అంత మాట మాకు గెలిచిన ఆయన కొద్దిగా హెల్ప్ చేశాడు.